సార్ హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? హార్ట్ అటాక్‌ని రాకుండా ఉండడం అనేది బెస్ట్. హార్ట్ అటాక్ వచ్చినాక ట్రీట్‌మెంట్ కంటే. యెస్ సార్. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మంచి క్వెషన్ యాక్చువల్లీ. సో, ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్. యెస్ సార్. సో, మనకు ఫస్ట్ నుంచి మెడిసిన్‌లో నేర్పించేది ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్. క్యూర్. యెస్ సార్. సో, మనం రాకుండా ముందే జాగ్రత్త పడితే బెటర్. సో, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన లైఫ్ స్టైల్ మెయిన్‌గా. ఓకే సార్. లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. అంటే బ్యాడ్ హ్యాబిట్స్‌కి దూరంగా ఉండడం. మెయిన్ స్మోకింగు, తర్వాత గుట్కాలు, తంబాకు వీటన్నిటిని అవాయిడ్ చేయడం చేయాలి. చాలా ఇంపార్టెంట్. తర్వాత షుగర్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఓకే సార్. అంటే 100% షుగర్ ఉన్న ప్రతి పేషెంట్ హార్ట్ అటాక్ వస్తుందనేది ఏం లేదు. బట్ హార్ట్ అటాక్ ఓకే. రాకుండా ఉండాలంటే షుగర్ ప్రాపర్‌గా కంట్రోల్ ఉంటే రిస్క్ తగ్గుతుంది. యెస్ సార్. సో, షుగర్‌ని కంట్రోల్ చేసుకోవడం. నెక్స్ట్ బీపీ. ఓకే సార్. బీపీ అనేది సైలెంట్ కిల్లర్ విజయ్. ఓకే సార్. సో, దాన్ని సైలెంట్ కిల్లర్ అని ఎందుకంటారంటే అసలు బీపీ ఉన్నట్టు చాలా మందికి తెలీదు. అది లోపల చిన్న చిన్నగా బాడీని డ్యామేజ్ చేస్తా ఉంటుంది. ఓకే సార్. సో, బీపీ అనేది కంట్రోల్ చేసుకోవడం. అంటే వెదర్ టాబ్లెట్స్ ద్వారా కావచ్చు, లేదంటే డైట్ ద్వారా కావచ్చు. సాల్ట్ తగ్గించడం ఈ విధంగా డైట్ ద్వారా కూడా కొంతవరకు బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఆ తర్వాత కొలెస్ట్రాల్. 30 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా గాని కొలెస్ట్రాల్ ఎట్లా ఉందనేది చెక్ చేసుకొని, ఓకే. దానికి తగ్గట్టు ప్రివెన్షన్ చేసుకుంటే అంటే డైట్ ద్వారా మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండకూడదు. గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండకూడదు. మన ఇండియన్ పాపులేషన్‌లో మెయిన్‌గా గుడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా మందికి తక్కువుంటది. హెచ్‌డీఎల్ అనేది తక్కువుంటది. ఓకే సార్. సో, వాటిని నేచురల్‌గా కూడా కొంతవరకు పెంచుకోవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి రిచ్‌గా ఉండే ఫుడ్స్ కొన్నుంటాయి. వాల్‌నట్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, లేదంటే సాల్మన్ ఫిష్ అంటాం. యెస్ అంటే సార్. సముద్రపు చేప అది. సో, ఆ ఫిష్ తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా రిచ్‌గా ఉంటాయి దాంట్లో. అవి తినడం ద్వారా కూడా మనకు హెచ్‌డీఎల్ పెరుగుతుంది. యెస్ సార్. అవి బాగా ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని పెంచే ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి. అంటే ఆయిల్ ఫుడ్స్. ఎస్పెషల్లీ ఆయిల్ ఫుడ్స్. ఓకే సార్. యాహ్! తర్వాత నాన్ వెజ్ డైట్. నాన్ వెజ్‌లో కూడా ఎస్పెషల్లీ రెడ్ మీట్‌ని అవాయిడ్ చేయాలి విజయ్. ఓకే సార్. రెడ్ మీట్ అంటే ఏంటి సార్? రెడ్ మీట్ అంటే మెయిన్‌గా ఏందంటే విజయ్ ఆహ్, ఈ గోట్ కానీ, బీఫ్ కానీ, పోర్క్ గానీ ఓకే. వీటిని అవాయిడ్ చేయాలి. వైట్ మీట్ కొంతవరకు బెటర్. ఓకే. అంటే రెడ్ మీట్‌తో పోలిస్తే. వైట్ మీట్ అంటే కోడి. వైట్ మీట్ అంటే కోడి. ఓకే సార్. ఓకే. యాహ్! ఆహ్, అంటే కోడి కూడా విపరీతంగా తినడం కాదు. బట్ లిమిట్‌లో తింటే బెటర్. ఓకే. ఇంగ తర్వాత ఫ్యామిలీ ఫిజికల్ హిస్టరీ ఉన్న యాక్టివిటీ. వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉంటే బెటర్. రెగ్యులర్ చెకప్స్ చేసుకోవడం. తర్వాత నువ్వు చెప్పినట్టు ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ. యెస్ సార్. ఫిజికల్ యాక్టివిటీ అనేది రెగ్యులర్‌గా పెట్టుకోవాలి. చాలా మంది సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చున్న చోటే పనుంటుంది. యెస్ సార్. ఏం పెద్దగా ఏది చేసినా గాని బైక్‌లో పోవడం, కార్‌లో పోవడం, మళ్ళా ఆఫీస్‌కెళ్ళడం, కూర్చోవడం ఈ విధంగానే యాక్టివిటీ ఉంటుంది. యెస్ సార్. అంటే నడక అనేది మన లైఫ్ స్టైల్‌లో తగ్గిపోయింది. అవును సార్. సో, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో, మనకి మెయిన్‌గా ఫిజికల్ యాక్టివిటీని కొంచెం ఇంక్లూడ్ చేసుకోవడం. అట్‌లీస్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం ఏం చెప్తామంటే 150 మినిట్స్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ పర్ వీక్ ఓకే సార్. అంటామన్నమాట. అంటే 150 నిమిషాలు వారానికి. వారానికి. ఓకే సార్. అంటే కనీసం ఒక రోజుకు 20-30 నిమిషాలు మన ఫిజికల్ యాక్టివిటీ మీద కొంచెం దాని మీద కాన్సంట్రేట్ చేస్తే మనం ఎన్నో మేజర్ డిసీజెస్‌ని అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ దాంట్లో హార్ట్ అటాక్ మెయిన్. థాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ సార్. విజయ్.